హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో సింపుల్ అండ్ ఈజీ కేక్ రెసిపీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మన కేక్ మిక్సింగ్లోకి బాలామృతం, అలాగే కాజు, సరిపడా షుగర్. బాలామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 5 టీ స్పూన్స్ షుగర్ అండ్ అలాగే ఇలాచి, 4 పీసెస్ ఇలాచి, చిటికెడు సోడుపు. సోడుపు అంటే మనం డీప్ ఫ్రైలో వాటిల్లో యూజ్ చేసే సోడుపు, వంట సోడా. ఇవి మనం మెత్తగా అయ్యేలా మిక్సీ చేసుకోవాలి. మనకి మెత్తగా పౌడర్ రెడీ అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేనైతే నెయ్యి వేయట్లేదు, ఆయిల్ వేస్తున్నా. కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. నెయ్యే బాగుంటది కానీ నేను పెద్దోడు తినడాన్ని నేను నెయ్యి వేయట్లేదు. అభి నెయ్యి తినడు, అందుకే నేను ఆయిల్ వేస్తున్నా. నెయ్యే బాగుంటది. యాక్చువల్లీ కొంచెం నెయ్యి వేస్తేనే బాగుంటది కానీ వాడు కొద్దిగా వేసిన ఏమంటే గుర్తుపట్టేస్తాడు, అందుకే నేను వేయట్లేదు. ఆయిల్ యాడ్ చేసిన. ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మనం ముందే పాలు ఆయిల్ వేస్తే ఇది మెత్తగా అవ్వదు, అందుకే మనం అవి మెత్తగా అయిన తర్వాతనే ఇవి వేసుకోవాలి. ఇంకా ఆయిల్, పాలు. ఇంకా మనకు కొంచెం గట్టిగా ఉందంటే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఆయిల్ రాసిన గిన్నెలోకి. దీనికి కూడా మనం నెయ్యి అప్లై చేసుకోవాలి. నేను నెయ్యి వాడట్లేదు, అంత ఆయిల్ ఇంకా అతుక్కోకుండా. మనం ఆయిల్ రాసుకున్న బౌల్కి కొంచెం గోధుమ పిండి కానీ, మైదా కానీ, బియ్యం పిండి కానీ ఇలా చల్లుకోవాలి పల్చగా. మేమైతే గోధుమ పిండి వేసుకున్నాం, మైదా హెల్త్కి మంచిది కాదు అని. బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 2 టైమ్స్ ఇలా కొట్టాలి. మధ్యలో ఎక్కడైనా బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. రెడీ. మన మందపాటి గిన్నెలో అడుగున కొంచెం ఇసుక తీసుకోవాలి. ఇసుక లేకపోతే దొడ్డుప్పు ఒక లేయర్లా పెట్టేసుకోవాలి. గిన్నె కొంచెం మందం ఉండేటట్టు చూసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆ ఇసుక పైన మన కేక్ పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇంకా లో ఫ్లేమ్లో 1/2 అవర్ అలా వదిలేసేయాలి, అదే ఉడికిపోతుంది. పైన క్యాప్ పెట్టుకోవాలి. 30 మినిట్స్ టైం పడుతుంది. సిమ్లోనే దాన్ని వదిలేసేయాలి, అదే ఉడికిపోతుంది. ఇంకా ఓవెన్ లేకుండా, ఎగ్ లేకుండా, ప్యూర్ వెజ్తో సింపుల్ అండ్ ఈజీ కేక్. మనకి ఇసుక దొరకనప్పుడు క్రిస్టల్ సాల్ట్, దొడ్డుప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇసుక అయితే ఇంకా బాగుంటుంది, అన్ని వేళల్లో దొరకదు కదా. దొరకనప్పుడు క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు. స్టీల్ స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు కింద. మనకి కేక్ రెడీ అయింది. పుల్లకి అంటితే ఉడకనట్టు, పుల్లకి అంటలే కాబట్టి ఉడికినంది. సైడ్స్ ఆల్రెడీ అవే లూజ్ అయిపోయింది, మనం తీయాల్సింది ఏం లేదు ఇంకా. ఇప్పుడు మనం ట్రైలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఫైనల్గా మన కేక్ ఎలా వచ్చిందో చెక్ చేసుకుందాం. వావ్, కట్ చేయనా అభి? నువ్వు కట్ చేస్తావా? ఫ్లమ్మీ కేక్. మన కేక్ రెడీ ఫైనల్గా. ఎంతో హెల్దీ అయిన బాలామృతం కేక్ రెడీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos, please subscribe to my channel.